బ్యాక్గ్రౌండ్ మారిందని చూస్తున్నారా? చాలా వీడియోస్ నుంచి నేను సేమ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి షూట్ చేయడం వల్ల నాకు అంతగా అయితే నచ్చలేదు. అందుకే కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్ది అని కొత్త బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాను. ఈ బ్యాక్గ్రౌండ్ బాగుందో, పాత బ్యాక్గ్రౌండ్ బాగుందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈరోజు తయారు చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి కోవిడ్‌లో ఊపు ఊపింది. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండిద్ది, థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఈరోజు తయారు చేయబోయే ప్రాజెక్ట్ వచ్చేసి ఒక ఆటోమేటిక్ శానిటైజర్ డిస్పెన్సర్. అండ్ మన ప్రాజెక్ట్‌లో మేజర్‌గా వాడే కాంపోనెంట్ వచ్చేసి ఈ ఐఆర్ సెన్సార్. అండ్ ఈ ఐఆర్ సెన్సార్ ఎలా వర్క్ అవుతుందో మీకు మా ఛానల్‌లో ఒక షార్ట్ అయితే చేశాను, డెడికేటెడ్ వీడియో. ఐఆర్ సెన్సార్ ఎలా వర్క్ అయిద్దని. ఆ వీడియో ఎవరు చూడకపోతే మన ఛానల్‌లో ఉంటది షార్ట్. వెళ్లి చూసేయండి. లేకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంది. కంప్లీట్ చేస్తే మన ఛానల్‌లో కొత్త అప్డేట్ అయితే వచ్చిద్ది. మరి త్వరగా 200 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ వీడియో దగ్గర స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, అందుకే స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని. సరే మరి మొదలెడదామా? మీరు రెడీయా? గైస్, వాటర్ స్టోర్ చేయడానికి ట్యాంక్ కింద ఈ డబ్బా అయితే తీసుకుంటున్నాను. మీ ఐడియా బట్టి మీరు పెద్దది తీసుకోండి, చిన్నదైనా తీసుకోండి. వాటర్ పంప్ చేయడానికి నేను వాటర్ పంపర్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ నేను నాజ్లో ఒకటి 2 వైర్స్ అయితే బయటికి హోల్ చేసుకొని ఇక్కడ స్టిక్ చేసుకున్నాను. సింపుల్గా బాక్స్లో ఇలా అయితే ఫిట్ అయిపోద్ది. అండ్ ఇందులో వాడిన మోటార్ వచ్చేసి మనం తయారు చేసాం, ఫుల్లీ వాటర్ ప్రూఫ్. ఇలా మోటార్ ఇలా వేసేయచ్చు. అండ్ అలాగే ఒక పీవీసీ షీట్ అయితే కావాలి. ఇక్కడ మార్క్ లైన్ చేశాను కదా, అక్కడ మనం పీవీసీ షీట్ని ఇలాగైతే బెండ్ చేసుకోవాలి. ఎందుకన్నది మీకు ఫర్దర్గా వీడియోలో అయితే అర్థమవుతుంది. ఇక్కడైతే ఇలా బెండ్ చేసుకోవాలి. గైస్, మనకి TIP3to C ట్రాన్సిస్టర్ అయితే ఒకటి కావాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, TIP3to C అని మెన్షన్ చేస్తారు. ఈ ట్రాన్సిస్టర్ అయితే ఒకటి కావాలి. ఇది బాగా హీట్ ప్రొడ్యూస్ చేసేది కాబట్టి దాన్ని డిక్రీస్ చేయడానికి నేను ఈ హీట్ సింక్ అయితే తీసుకున్నాను. నా దగ్గర అయితే థర్మల్ పేస్ట్ లేదు, మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఒక 1K రెసిస్టర్ అయితే కావాలి. గైస్, మన పీవీసీ షీట్ ఏదైతే ఉందో దానికి నీట్లీ బెండ్ చేసి హోల్ అయితే వేస్తాను. ఎందుకంటే మన వాటర్ ట్యాంక్ ఉంది కదా, వాటర్ స్టోర్ చేసే ట్యాంకు, అది ఏదైతే ఉందో మన పైప్ అనేది ఇలాగైతే ఇక్కడ ఇలా ఫ్రంట్కి అయితే ఇలా వచ్చింది. మనకు సింపుల్గా శానిటైజర్ ఇలా పడడానికి మనకు బాగుంటుంది. ఎక్స్ట్రా పీస్ పైప్ ఉన్నది నీట్లీ కట్ చేసుకోవాలి. మన ఐఆర్ సెన్సర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ ఇలాగ స్టిక్ చేసేయచ్చు. మన 2 LEDs ఇలాగ ఫ్రంట్కి ఇలా మూవ్ చేసేస్తే అయిపోద్ది సింపుల్గా. గైస్, మనకి 18650 లిథియం బ్యాటరీ అయితే కావాలి. ఎందుకంటే మన సిస్టమ్ మొత్తం పవర్ ఇవ్వడానికి. ఇప్పుడు మీకు కనెక్షన్స్ ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది కదా, సర్క్యూట్ని బేస్ చేసుకొని కనెక్షన్ చేసేసుకోండి. మీకు కనెక్షన్స్ అనేది ల్యాబ్స్లో చూపెడతా, ల్యాబ్స్ని అయితే ఎంజాయ్ చేసేయండి. గైస్, చెప్పడం మర్చిపోయాను, మనకు ఒక స్విచ్ అయితే కావాలి. పుష్ టు ఆన్, పుష్ టు ఆఫ్ స్విచ్ అయితే కావాలి. గైస్, ఫైనల్లీ అవుట్పుట్ చూడండి ఎంత కాంపాక్ట్గా అయితే ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఇది మనం వాటర్ అనేది వేసుకోవచ్చు, అలాగే తీసుకోవచ్చు. ఏదైతే మన సర్క్యూట్ ఉందో మొత్తం మన ట్యాంక్ మొత్తం అయితే నీట్లీ స్టిక్ చేస్తాను. మనం ఒక మోటార్ తప్ప అన్నీ మనకి దీనిపైనే ఉంటాయి. మనకి బ్యాటరీ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్త బ్యాటరీ వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ చిన్న ఛార్జింగ్ మోడల్ పెట్టి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఆర్ సెన్సార్ అనేది పవర్ అయితే ఇచ్చుకోవాలి. నేను ఇప్పుడు కనెక్షన్ చేస్తాను కదా, మామూలుగా మీరు విడిగా ఐఆర్ సెన్సార్కి పవర్ ఇచ్చుకొని మీరు మొత్తం ఐఆర్ సెన్సార్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పేయాలి. పొటెన్షియల్ మీటర్లో ఐఆర్ సెన్సార్లో పొటెన్షియల్ మీటర్ని మొత్తం యాంటీ క్లాక్ అంటే రివర్స్, క్లాక్ వైజ్ ఎట్టి తిరిగిద్దో దానికి రివర్స్. ఇప్పుడు మీరు కాస్త క్లాక్ వైజ్ తిప్పి ఎంత డిస్టెన్స్లో క్యాలిక్యులేట్ చేస్తుందో మీరు చూసుకోవాలి. అండ్ ఇప్పుడు చూడండి, కరెక్ట్గా అదే సెన్సార్స్కి దానికి టచ్ చేస్తేనే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది. కొంచెం తిప్పుకున్న క్లాక్ వైజ్ అండ్ చూసుకోవచ్చు, దానికి టచ్ అయిపోయినా సరే ఈసారి చూస్తుంది. అండ్ ఇంకొంచెం తిప్పుదాం. మోర్ దెన్ ఎనఫ్, నాకు ఎంత చాలు. గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ మొత్తం తిప్పేసినా మీకు వర్క్ అవ్వదు ఐఆర్ సెన్సార్ అనేది. యాంటీ క్లాక్ వైజ్ మొత్తం తిప్పేసినా సరే వర్క్ అవ్వదు ఐఆర్ సెన్సార్ అనేది. మీకు పూర్తిగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దీన్ని అవుట్డోర్ తీసుకొచ్చి టెస్ట్ చేద్దాం. గైస్, అవుట్డోర్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మన ట్యాంక్ ఏదైతే ఉందో అందులో శానిటైజర్ కాదు వాటర్ అయితే వేసాను. అసలు శానిటైజర్ వేయాలి, మన అందరు లేదు అంత శానిటైజర్, అందుకే నేను వాటర్ అయితే వేసాను. నీట్లీ కేసింగ్ వేసుకొని మన స్విచ్ అయితే ఉందో దాన్ని 2 times అది ఆన్ చేయాలి.
అది 2 టైమ్స్ ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. నేను ఆ స్విచ్ అయితే యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు నచ్చిన స్విచ్ అయితే యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ హ్యాండ్ పెడతానో చూసుకోవచ్చు మీరు, శానిటైజర్ మనకి మామూలుగా శానిటైజర్ ఎంత రావాలో అంతే వస్తుంది. మీరు చాలా వీడియోలో చూస్తే ఎక్కువ శానిటైజర్ అనే వచ్చేసిద్ది. అంత శానిటైజర్ అవ్వకూడితే ఇంట్లో మనకి దరువే ఇంకా. నేను చూసుకోవచ్చు అసలు ఎంత బాగా అయితే వస్తుందో శానిటైజర్ అనేది. మీరు కనుక ఇంట్లో యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి. నేనైతే బెస్ట్ అని చెప్తాను. బాగా అయితే వర్క్ అవుతుంది ఇది. గైస్, వీడియో లాస్ట్ చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మన వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేయండి. ప్రతి వీడియోకి నేను లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, కానీ ఎవరు కంప్లీట్ చేయట్లేదు. చూసిన ప్రతి వాళ్ళు లైక్ చేస్తే మనకి లైక్ టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇంకా ఎవరైనా ఫాలో కొట్టకపోతే కంపల్సరీ ఫాలో కొట్టండి. అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఐడి మీకు స్క్రీన్ మీద కదా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పుడు అందరికీ బాయ్ బాయ్.